కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులే వంట చేసుకుంటున్నారు. పాఠశాలలో పనిచేస్తున్న వంట సిబ్బంది సమ్మె చేస్తుండటంతో ఆకలి బాధ తాళలేక చిన్నారులు స్వయంపాకం మొదలుపెట్టారు. మరికొన్ని పాఠశాలల్లో విద్యార్థులు పస్తులుంటున్నారు. అదేంది కూర్చున్న వాళ్ళకేమో జీతాలు వేలు పడతానే గానీ కష్టపడిన వాళ్ళకి మాత్రం అస్సలు లేదు. న్యాయం మాత్రం జరగానే వాళ్ళకి మాత్రం మేము ఇప్పుడు ఎట్లా అండుకోవాలి? మాకు అండ రాదు, మా కూరలు అండ రాదు. మేము ఇంటికాడ అండుతాం, మమ్మీ వాళ్ళు చేసి వాళ్ళు అండి పెట్టినే మేము తిని సైలెంట్ గా ఉంటాం. ఇక్కడ కూడా అట్లానే అనుకున్నాం. ఇప్పుడు మాకు వర్కర్లు వస్తలేరు, ఏం లేదు. ఆ రూమ్స్ అట్లానే ఉన్నాయి, ఆ స్కూల్ సైడ్ అట్లానే ఉంది. ఇప్పుడు మేము కూర వండుకోవాలంటే మాకు ఇబ్బంది ఉన్నది. ఇది సాంబార్ చేయాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. ఆ పొగ అంతా మా నోట్లోకి వస్తుంది, మా కళ్ళల్లోకి వస్తుంది, మేము తట్టుకోలేము కదా. చదువుకోవడం వచ్చిన వర్కర్లు లేరని మేము పడుతున్నాం. నేనే చెప్పిన బుక్ ఒకటే వాసన బాయ్ ఉన్నది వర్కర్, అన్ని పనులు అదే చేస్తారని మేము కూడా సహాయం చేస్తున్నాము. వాళ్ళు ఇక వాళ్ళు డెలివరీ వర్కర్లు వాళ్ళందరూ ఇక సమ్మె ఉంది, వాళ్ళకి జీతాలు వస్తలేవు. అయితే ఇక అందుకే బంద్.